హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని విమర్శించారు కేటీఆర్. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దలు వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ షాపులు కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారని, సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కేటీఆర్. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు, నీకు ఒక చిన్న పాప అంటే కనికరం లేదు. నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు. నీ ఖజానాకేమో పైసలు అటు తీసుకుంటావు, ఒక జేబులో పెట్టుకుంటావు, ఇంకో జేబులోనేమో కులగొడతావు. ఇలా ఎవడు బాధ్యుడు? నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు? నీ అన్నగాని ఇల్లేమో ముట్టనీయవు, మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి, బడుగుల బతుకు మాత్రం ఛిద్రం కావాలి. ఇదేనా నీ నీతి? నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి. మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు, చెరువును పూడ్చిండు. మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు. వాళ్ళందరిని విడిచిపెట్టి పేదోళ్ళ మీద, గరీబుగాళ్ళ మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు? అందుకే నేను చెప్పింది నిన్న, హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామా ఈ ప్రభుత్వం చేస్తుందో, నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.